రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజా నివేదిక హెచ్చరించింది. తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 ప్రకారం ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజల్లో ముందస్తు స్క్రీనింగ్పై అవగాహన చాలా తక్కువగా ఉందని పేర్కొంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు కేవలం 0.3% మాత్రమే ఉండగా గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు 3.3% వరకు పరిమితమయ్యాయి. అలాగే నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళల్లో 2.5%, పురుషుల్లో 2.6% మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల నుంచి సేకరించబడ్డాయి. ICMR అంచనాల ప్రకారం 2026 నాటికి తెలంగాణలో సుమారు 46,762 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. గత కొన్నేళ్లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు నివేదిక తెలిపింది. ముఖ్యంగా నోటి, ఊపిరితిత్తులు మరియు గొంతు క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. పొగాకు వినియోగం ప్రధాన కారణంగా నిలుస్తుండగా మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.